సో నేను తీసుకొని పోయే అప్రోచ్ చెప్తాను. ఫస్ట్ ఆ అప్రోచ్ను అర్థం చేసుకున్న తర్వాత దాన్ని బట్టి కరెక్ట్గా ఫ్లో అయ్యే ప్రయత్నం చేద్దాం. తీసుకోండి. వెనకలు 2 బ్రదర్స్ ఉన్నారు, వాళ్ళకు కూడా ఇవ్వండి. నేను ఏ అప్రోచ్ తీసుకుంటాను అంటే, మొదట దేవుడు ఒకడు అన్న అప్రోచ్ తీసుకుంటాను. వాక్యంలో నుంచి దేవుడు ఒకడు అని దేవుని వాక్యం చెప్తోంది అన్న సత్యం మీకు చెప్తాను. రెండవది, ఆ దేవుడు బహుళత్వం కలిగి ఉన్నాడు అన్న సత్యం చెప్తాను. ఓకేనా? దేవుడు ఒకడు, ఆ దేవుడు బహుళత్వం కలిగి ఉన్నాడు అని చెప్తాను. మూడవదిగా, ఆ బహుళత్వం గల దేవుళ్ళలో 3 వ్యక్తులు, లేకపోతే ఆ బహుళత్వం గల దేవుడు తనను తాను 3 వ్యక్తులుగా మనకు పరిచయం చేసుకున్నాడు అని చెప్తాను. ఈ 3 పాయింట్స్ అయిపోయిన తర్వాత మనము త్రిత్వం అని దేనిని అనమో చెప్తాను. ఓకే? త్రిత్వము అని దేనిని అనమో చెబుతాను. నాలుగవదిగా, ఆఖరిగా, మనము దేవుని వాక్యం చెబుతా ఉంది కాబట్టి త్రిత్వము అన్న అంశాన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలి, ఎలాంటి ఎగ్జాంపుల్స్ వాడుకోవచ్చు అన్న విషయం చెప్తాను. లేకపోతే ఎలాంటి ఎగ్జాంపుల్స్ వాడకూడదు అని కూడా చెప్తాను. ఈ 4 మాటల్లో నేను ముగిస్తాను 2 పీరియడ్స్లో. మొదటి ఈ 1 గంట నేను వాక్యం పైన మీ దృష్టి పెట్టాలని ఆశపడుతున్నాను. కేవలం వాక్యం పైన మాత్రమే మీ దృష్టి పెడితే మనం త్వరగా ముందుకెళ్తాం. పీపీటీలు వేయడం కారణంగా ఒకవేళ టైం లూజ్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి మైన్యూట్ డీటెయిల్స్లోకి వెళ్లకుండా బ్రాడ్ పిక్చర్, అంటే బర్డ్స్ ఐ పాయింట్ ఆఫ్ వ్యూ, పైనుంచి మనం చూస్తే ఒక సిటీని ఎలా కనిపిస్తుందో అలాంటి వ్యూ ఇచ్చే ప్రయత్నం చేస్తాను. మీ చేతిలో పుస్తకం ఉంది కాబట్టి మీరు దాన్ని పరీక్షించండి, విశ్లేషించండి. అందులో ఏదైనా సవరణలు తీసుకొని రావాలి అంటే చెప్పండి. ఆ సవరణలు తప్పకుండా తీసుకొని వద్దాం. ఎందుకు అంటే ఆ అంశము నాది కాదు, ఆ పుస్తకము నాది కాదు. దాని గురించి ఎంత రాసినా తక్కువే, ఎంత చదివినా తక్కువే. దేవుణ్ణి గనక నేను సంపూర్ణంగా అర్థం చేసుకోగలిగితే మొదటి 2 పీరియడ్స్ నేను చెప్పినట్లుగా నేనేమైపోతాను? దేవుణ్ణి అవుతాను. అది అసాధ్యం. ప్రభువు ఎంత చెప్పాడో అంత మాత్రమే మనం అర్థం చేసుకోగలం. ఇంకొక మాట మళ్ళీ నేను మీ ముందు ఒప్పుకుని మొదలు పెడతాను. కూర్చున్న వాళ్ళల్లో మీరు చేసిన సేవ అంత వయసు కూడా నాకు లేదు. సో దయచేసి ఫాల్స్ హ్యూమిలిటీ నిజంగా కాదు, ఇది మనస్ఫూర్తిగా చెప్తున్నాను. నిన్న ఫోటో తీసుకుంటున్నప్పుడు కూర్చోటానికి కూడా నాకు అర్హత లేదు, కానీ ఆర్గనైజర్స్ అలా పుష్ చేశారు కాబట్టి కూర్చోవాల్సి వచ్చింది. ఎందుకంటే వాళ్ళు ఏదైతే మీరు నేర్పారో అది చెప్తున్నాను నేను, అంతే. ఇది నేను మనస్ఫూర్తిగా నమ్మి చెప్తున్నాను. నేను కావాలని ఏదో తగ్గించుకునేలా చూపించడం కోసం చేయలేదు ఆ పని. సో దయచేసి ఒకవేళ మనం ఇప్పుడు డిస్కస్ చేసుకునే వాటిలో ఏదైనా మెరుగుపరచాలి అని అనుకుంటే మీరు దయచేసి చెప్పండి. మనము కలిసి సంఘంగా ముందుకెళ్ళే అవకాశం ఉంటుంది. మీకు ఆ గ్రంథము 5వ అధ్యాయం 2వ వచనం కనుక మనం చూసినట్లయితే ఒక చక్కటి మాట మనకు కనిపిస్తుంది. ఏమని అంటే, మనము ఈ వాక్య భాగాన్ని క్రిస్మస్ వచ్చిన సమయంలో చూసుకుంటూ ఉంటాం. బెత్లెహేము ఎఫ్రాతా, యూదా గోత్రంలో నీవు అల్పమని యూదా గ్రామంలో నువ్వు అల్పమని దానివే, కానీ ఇశ్రాయేలును నా తరఫు నుంచి ఏలబోయేవాడు నీలో నుంచే వస్తాడు. ఆయన పురాతన కాలము నుండి శాశ్వత కాలము తన ప్రత్యక్షతలు చూపిస్తూ వస్తున్నాడు అన్న వచనం మనం చూస్తాం. ఆ ప్రత్యక్షతలు చూపిస్తూ వచ్చే క్రీస్తు ఎవరు అన్న విషయాన్ని మనం చూస్తాం. మొదటిగా మనం అర్థం చేసుకోవాల్సింది ఏమిటి అంటే, మనం మొదటి 2 రోజుల్లో ఏం చూసుకున్నాము అంటే, దేవుడు ఎవరై ఉన్నారో ఆయన దేవుడు మాత్రమే అయి ఉన్నాడు అని చూసాం. అంటే దేవుడు ఏమై ఉన్నాడో అది దేవుడు తప్ప ఇంకెవరు కాలేరు అని అర్థం. ఇది తాత్వికంగా మనం చూసుకున్నాం. తార్కికంగా కూడా మనం లాజికలీ కాంట్రడిక్టింగ్ స్టేట్మెంట్స్ ఏమైనా ఉన్నాయా అన్న పరీక్ష మనం చేశాం. సో ఇశ్రాయేలును ఏలబోవాడు పురాతన కాలము నుండి శాశ్వత కాలము తన ప్రత్యక్షతలు చూపిస్తూ వస్తూ ఉన్నాడు అంటే అది ఇశ్రాయేలును ఏలటానికి పుట్టిన సమయాన మాత్రమే కాదు అన్న ఇంప్లికేషన్ అందులో ఉంది. అంటే లోపల ఉన్నటువంటి రీడింగ్ బిట్వీన్ ద లైన్స్ అని అంకుల్ చెప్పారు కదా ఇంతవరకు, దాని లోపల ఉన్నటువంటి ఆంతర్యం ఏమిటి అంటే, ఆయన
నిత్యుడై ఉండాలి. నిత్యుడు కాకపోతే తన ప్రత్యక్షతలు ఇశ్రాయేలు వారికి పురాతన కాలము నుండి శాశ్వత కాలం ఎలా చూపిస్తాడు? శాశ్వత కాలం అంటే ఏంటి? ఇటర్నిటీ. ఏ విధంగా ఆయన నిత్యుడు కాకపోతే ప్రత్యక్షతలు చూపించే అవకాశం ఉంటుంది? ఉండదు. కనుకనే మద్రాష్ అంటే ఏంటంటే అర్థము, ఈ తనాక్ అనే బైబిల్ను లేకపోతే పాత నిబంధన గ్రంథాన్ని చదవటానికి ఏర్పరచుకున్నటువంటి ఒక సిస్టమ్ను మద్రాష్ అంటారు. దాన్ని చదివే వాళ్ళు తాల్ముడ్లు అని ఒక వ్యాఖ్యానాలు రాయటం మొదలుపెట్టారు. తాల్ముడ్లు అరమాయిక్ మరియు హిబ్రూ భాషలు నేర్చుకున్నటువంటి వాళ్ళు తాల్ముడ్లను గ్రీకు భాషలలో కూడా రాయడం మొదలుపెట్టారు. ఆ గ్రీకు భాషలలో రాసినటువంటి తాల్ముడ్లలో కూడా వాళ్ళ అంటే యేసు ప్రభువు పుట్టడానికి ముందు గురించి మాట్లాడుతున్నాను నేను. వాళ్ళు రాసుకున్నటువంటి సమాచారం కనుక మనం చూస్తే ఏం కనిపిస్తుంది అంటే, బెత్లెహేము ఎఫ్రాతాను ఏలబోవాడు తప్పకుండా దేవుడే అయి ఉంటాడు అన్నటువంటి ఆలోచన వాళ్లకు ఉంది. కొంచెం దాన్ని పక్కన పెట్టండి. ఇప్పుడు మనము ఆలోచించాల్సింది ఏంటంటే, ఆయన ప్రత్యక్షతలు చూపిస్తూ వస్తున్నాడు అని దేవుని వాక్యం చెబుతా ఉంది. ఎక్కడ చూపించాడు? ఎవరికి చూపించాడు? ఎలా చూపించాడు అని మనం ఆలోచించాలి. మొదట పంచకాండాలకు వెళ్దాం, ఆ తర్వాత ప్రవక్తల గ్రంథాలకు వెళ్దాం, ఆ తర్వాత ఎక్కడికి వెళ్దాము? హిస్టరీ మరియు సామెతలు అంటే పొయిటిక్ బుక్స్ అంటారు కదా, వాటికి వెళ్దాం. ఆ తర్వాత నూతన నిబంధనకు వద్దాం. ఎందుకు? బైబిల్ మన చేతిలో అలాగే విభజింపబడి చేతిలో ఉంది కాబట్టి అదే ఆర్డర్లో చూసే ప్రయత్నం చేద్దాం. ఓకే, మొదట పంచకాండాల్లోకి వెళ్దాం. పంచకాండాలను ఎవరు రాశారు? మోషే పరిశుద్ధాత్ముని ప్రేరేపణ ద్వారా మోషే తన ఇంద్రియములను వాడుకుంటూ పరిశుద్ధాత్ముని భావనను తన సొంత భాషలో మనకు అర్థమయ్యే విధంగా ఈ మిర్చి వ్రాశాడు. దేవుడు మోషేకు ఉన్నటువంటి ఇంద్రియాలను వాడుకున్నాడు, పైనుంచి ఒక పుస్తకం పడేయలేదు. మొదటిసారి ఆయన తన వాక్యాన్ని ఇచ్చినప్పుడు దేవుడే స్వయంగా పలకల మీద ఇస్తే ఆ పలకలను మోషే ఏం చేశాడు? పగులగొట్టాడు. పగులగొట్టిన తర్వాత మోషేకి ఒక ఆజ్ఞ ఇచ్చాడు ప్రభు. ఏమని ఇచ్చాడు? ఇప్పుడు నువ్వు రాయి అన్నాడు. ఇప్పుడు నువ్వు రాయి, నేనే రాసివ్వను నీకు ప్రతిసారి. యూజ్ యువర్ ఓన్ ఇంటలెక్ట్, యూజ్ యువర్ ఓన్ ఆ పంచేంద్రియాలను వాడు. నీ ఆలోచన, నీకున్నటువంటి స్తోమత నేను ఏదైతే ఇచ్చానో దాన్ని వాడి నేను ఇచ్చినటువంటి వాక్యాన్ని వ్రాయి అన్నాడు. అలా రాశాడు. అందుకనే క్రైస్తవ దృక్పథంలో మన చేతిలో ఉన్నటువంటి లేఖనాలకు మిగిలిన మోనోథియిస్టిక్ వరల్డ్ అంటే ఇస్లాం కానీ లేకపోతే ఇస్లాం నుంచి వచ్చినటువంటి సెక్ట్స్ కానీ దానికి సంబంధించినటువంటి మిగిలిన సెక్ట్స్ అంటే యూదా క్రైస్తవ సముదాయం నుంచి బయటకు వచ్చినవి, జోసెఫ్ స్మిత్ తీసుకొచ్చినటువంటి మార్మనిజం కానీ ఏరియనిజం కానీ ఇలాంటివన్నీ కూడా నమ్మే వాటికి క్రైస్తవ దృక్పథానికి ఉన్న తేడా ఏమిటి అంటే, వాళ్ళు పుస్తకం పైనుంచి పడింది అని అనుకుంటారు, వాక్యం పైనుంచి ఇలా పడింది అని అనుకుంటారు. కానీ క్రైస్తవ దృక్పథంలో మనుషులు, పడిపోయిన మనుషులు వ్రాశారు. పడిపోయిన మనుషుల ఇంద్రియాలను ప్రభువు వాడుకొని మరి రాశాడు. ఎందుకంటే ఆయన అంత సామర్థ్యం కలవాడు. ఆయన రాయించినటువంటి పుస్తకాలు ఒకసారి చూద్దాం. మోషేకి ఎప్పుడు ప్రత్యక్షత కలిగింది అని చూస్తే ఒకసారి నిర్గమాకాండం 3వ అధ్యాయానికి వెళ్దాం. నిర్గమాకాండం 3వ అధ్యాయంలో ఆయనకు ఒక పొద దగ్గర మోషేకి పొద అనుభవం కలుగుతుంది. మండుతున్నటువంటి పొద కనిపిస్తుంది. పొద మాత్రం కాలిపోదు, మంట మాత్రం అలాగే ఉంటుంది. ఏందబ్బా ఇది చూద్దాము అని చెప్పి దగ్గరికి వెళ్తున్నాడు. ఇప్పుడు ఎవరైనా తెలుగులో చదవాలి. అప్పుడు మోషే, ఆ పొద ఎలా కాలిపోలేదు, నేను ఆ తట్టు వెళ్ళి ఈ గొప్ప వింత చూచెదను అని అనుకున్నాడు. ఇది ఒక మొట్టమొదటి ప్రత్యక్షత. ఎవరికి? మోషేకి. పంచకాండాలలో చూస్తున్నాం కాబట్టి మోషేతో మొదలు పెడుతున్నాం. ఎందుకు? పంచకాండాల యొక్క రచయిత మోషేగా మనకు పరిచయం అయ్యాడు కాబట్టి ఆయనకు ఏమైనా ప్రత్యక్షత కలిగిందా అసలు అన్న విషయం చూస్తున్నాం. ఓకే, దానిని చూచుటకు అతడు ఆ తట్టు వచ్చుట యెహోవా చూచెను. యెహోవా చూస్తున్నాడు. కానీ పొద మండుతున్నప్పుడు ఎవరు ప్రత్యక్షమయ్యారు? మొదటి వచనం చదువుతారా? మొదటి 2 వచనాలు. ఇత్రో అను తన మామ ఓకే,
ప్రత్యక్షమైనది ఎవరు? ఒక పొద నడిమిని యెహోవా దూత అతనికి ప్రత్యక్షమాయను. చూద్దాము అనుకుని దాని దగ్గరికి వెళ్తే ఎవరు మాట్లాడుతున్నారు? యెహోవా మాట్లాడుతున్నాడు. కనిపించిన యెహోవా దూత మాట్లాడుతున్నప్పుడు మాత్రం దేవుని వాక్యం ఏం చెప్తా ఉంది అంటే యెహోవాయే మాట్లాడుతున్నాడు అని చెప్తా ఉంది. యెహోవా దూత మాట్లాడుతూ ఏమంటున్నాడు? ఇది పరిశుద్ధమైన స్థలము, నీకు చెప్పులు ఇప్పునైనా జాగ్రత్త అని చెప్పి ఆయన వచ్చిన తర్వాత మాట్లాడుతూ, నువ్వు వెళ్ళి ఇశ్రాయేలును నేను విమోచించబోతున్నాను, వాళ్ళ యొక్క ప్రార్థన ఆర్తనాదాలు నేను విన్నాను, వాళ్ళని వెళ్ళి నువ్వు తీసుకురా అంటే, సరే బాగానే ఉంది నేను వెళ్తాను, నాకు నత్తుంది అది ఉంది ఇది ఉంది అన్ని సాకులు చెప్పిన తర్వాత ఆయన అన్నాడు, నేను నిన్ను పంపిస్తున్నానయ్యా వెళ్ళయ్యా అంటే ఈయన అడుగుతాడు. 15, 16, 17 వచనాలు ఇప్పుడు చదవాలి. నేను ఎవరు పంపించారని చెప్పాలి. నీ పితరుల దేవుడైన యెహోవా. నేను ఏ దేవుణ్ణి అంటే ఎవరు మాట్లాడుతున్నారు? పొద మధ్యలో నుండి యెహోవా దూత కనిపించాడు. యెహోవా మాట్లాడుతూ ఏమని చెప్తున్నాడు? నేను నీ పితరుల దేవుడైన యెహోవాను అని చెప్తున్నాడు. ఎవరు ఆ పితరులు? చదవండి ముందుకు. అనగా అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడునైన ముగ్గురు వ్యక్తుల మాటలు మాట్లాడుతున్నాడు. నేను అబ్రహాము దేవుణ్ణి, ఇస్సాకు దేవుణ్ణి మరియు యాకోబు దేవుణ్ణి అయినటువంటి యెహోవా. ఇదే నా నామము, ఇది తరతరములకు నిరంతరము. ఏమిది? నా నామం ఇదే, నేను ఈ పేరుతోనే కనిపించాను. ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే, ఒకవేళ అలా కనిపించి ఉంటే మోషే ఈ దాఖలాలు ఈ గ్రంథంలో రాసి ఉండాలి. అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు తన ప్రత్యక్షతను చూపించుకున్నటువంటి యెహోవా దేవుడు ఈయనకు కనిపించినట్లే కనిపించాడా, లేక వేరే విధాలుగా ఏమైనా కనిపించాడా అన్న దాఖలాలు మనము చూడాలి. ఒకసారి ఇప్పుడు అబ్రహాముకు కలిగినటువంటి ప్రత్యక్షత వైపుకు వెళ్దాం. అబ్రహాముకు కలిగిన ప్రత్యక్షత ఒకసారి చూద్దామా? మొట్టమొదటిసారి అబ్రహాము 12వ అధ్యాయం ఆదికాండంలో దేవుని స్వరాన్ని విన్నాడు. 12వ అధ్యాయం మొదటి వచనం ఎవరైనా చదువుతారా? యెహోవా నీవు లేచి. ఎవరు మాట్లాడుతున్నారు? యెహోవా మాట్లాడుతున్నాడు. మొట్టమొదటిసారి ఎవరు మనుషులు చుట్టుపక్కల లేనప్పుడు, అంటే మాట్లాడుతున్నది మనిషి కాదు అని తెలిసినప్పుడు ఒక స్వరం వినపడింది. ఎవరికి? అబ్రహాముకు. ఆ స్వరం విన్న వెంటనే ఆయన అన్నాడు, చిత్తం ప్రభువా అన్నాడు కదా. ఆ స్వరము మరిచిపోయే స్వరం అయి ఉంటుందంటారా? ఎందుకు అంటే ఆయన వెళ్ళి ఒక దీపస్తంభం పైన నూనె కూడా పోసాడు, దానికి పేరు కూడా పెట్టాడు కదా. ఎందుకు అంటే ఆయనకు ఆ వాయిస్ అంతగా స్ట్రాంగ్గా ఒకవేళ ఆయన మనసులో పదిలంగా నిలిచిపోయి ఉంటుంది అని నా ఉద్దేశం. ఆయన అన్నాడు, నేను చూపించబోవు ఈ దేశానికి వెళ్ళు అన్నాడు. ఈయన బయలుదేరి వెళ్ళాడు. ఆశీర్వాదం ఒకటి చెప్పాడు. ఏమని చెప్పాడు? నిన్ను గొప్ప జనంగా చేస్తాను, నిన్ను ఆశీర్వదిస్తాను, నీ నామమును గొప్ప చేస్తాను. ఈ ఆశీర్వాదాలు ఒకసారి మైండ్లో పెట్టుకోండి. ఇదే ఆశీర్వాదము మరి ఈ మాట్లాడుతున్నటువంటి యెహోవా అబ్రహాముకు మళ్ళీ ఒకసారి చెబుతాడు. ఇప్పుడు 16వ అధ్యాయానికి వద్దాం. 16వ అధ్యాయంలో ఏం జరుగుతోంది అంటే, అబ్రహాము ఈ మధ్యలో అంటే ఈ దర్మియాన్ 12 నుంచి 16వ అధ్యాయం మధ్యలో ఏం జరుగుతూ ఉంది అంటే, ఈయన అక్కడ కరువు రావటం, కొద్దిసేపు ఉండొద్దామని చెప్పి ఎక్కడికి వెళ్ళాడు? ఐగుప్తుకి వెళ్ళాడు. వస్తూ ఎవరినెంట పెట్టుకొచ్చాడు? హాగర్ వెంట పెట్టుకొచ్చాడు కదా. ఆ హాగర్ను చూసి సారం ఏం చేసి, నాకు పిల్లలుగా వస్తలేరు, నువ్వు తీసుకోమ్మా, నువ్వు ఈయనను పెళ్లి చేసుకో అని చెప్పి ఆయనకు పెళ్లి చేసింది. వివాహం ఆడెను అని ఉంటుంది. సో ఆమె కూడా భార్య కిందికే లెక్క. ఆమెకు అంటే నాకు పిల్లలు పుట్టట్లేదు కాబట్టి అని చేస్తే, మరి ఇద్దరు భార్యలు కాబట్టి మన భాషలో ఏమవుతారు? సౌతులు అవుతారు. సౌతులకు ఏముంటుంది? పోరు ఉంటుంది. సౌతులు పోరు అంటారు. సో వాళ్ళిద్దరికి పడలేదు. బేసిక్గా పర్సనాలిటీ కాన్ఫ్లిక్ట్స్ వచ్చాయి. ఏవో వచ్చినప్పుడు అంటే నేను ఎన్ని రోజులు దాసిని కానీ ఇప్పుడు దాసిని కాదు, ఇప్పుడు నేను కూడా యజమానురాలునే కదా అని అనుకున్నట్లుంది బహుశా. ఆ డీటెయిల్స్ కొంచెం ఉన్నాయి, ఎక్కువ లేవు. కాబట్టి మనము ఎంత బైబిల్ చెప్తుందో అంతవరకే ఆలోచిద్దాం. ఆమె తన యజమానురాలను విడిచిపెట్టి వెళ్ళిపోయింది. యజమానురాలను విడిచిపెట్టి వెళ్ళిపోయిన తర్వాత ఏంటి అసలు ఎక్కడికి వెళ్ళిపోతుంది. మధ్యలో ఒక ఎడారి ప్రాంతానికి చేరుకుంది. ఎడారి ప్రాంతం చేరుకున్న తర్వాత ఎడారిలో నీటి బుగ్గ దగ్గర ఏం జరిగింది చదవాలి. యెహోవా దూత అరణ్యములో నీటి బుగ్గ యొద్ద అనగా షూరు మార్గములో
బుగ్గ యొద్ద ఆమెను కనుగొని, సారయి దాసివైన ఎవరు కనుగొన్నారు ఆమెని? యెహోవా దూత ఎవరిని కనుగొంది? హాగరును కనుగొంది. యెహోవా దూత కనుగొని ఎవరు మాట్లాడుతున్నారు? దూతనే మాట్లాడుతున్నాడు. దూత మాట్లాడుతూ హాగరుతో ఏం చెప్తున్నాడు అంటే, నువ్వు సారా దగ్గరికి వెళ్ళిపో, నీ యజమానిదారుల దగ్గరికి వెళ్ళిపో, నువ్వు కడుపుతో ఉన్నావు, నువ్వేం బాధపడకు, నీ కుమారుని నేను ఆశీర్వదిస్తాను, నీ సంతానాన్ని విస్తరించేస్తాను. ఎలాంటి ఆశీర్వాదం అయితే అబ్రహాముకు యెహోవా దేవుడైనటువంటి యెహోవా ఇస్తున్నాడో అలాంటి ఆశీర్వాదమే, అవే మాటలు, అలాంటి దాన్ని ఏమంటారు, కాన్ఫిడెన్స్, అదే వర్చస్సు అంటాం కదా, అలాంటి మాటలే మాట్లాడుతూ నువ్వు వెనక్కి వెళ్ళు అన్నాడు. దాన్ని సారా ఎలా అర్థం చేసుకుంది? ఒకసారి చదువుతారా? చదవండి, కంటిన్యూ. నీ యజమానురాలు యొద్దకు తిరిగి వెళ్ళి, ఓకే, 13వ వచనం చదువుతారా డైరెక్ట్గా? చూచుచున్న దేవుడవు నీవే అను పేరు తనతో మాట్లాడిన ఎవరికి పెట్టెను? మాట్లాడుతున్నది ఎవరు అని దేవుని వాక్యం చెప్తా ఉంది. యెహోవా దూత మాట్లాడుతున్నాడు. కానీ అంటే అబ్రహాము భార్య అయినటువంటి హాగరుకు మాత్రం మాట్లాడుతున్నటువంటి దూత యెహోవాయే అన్నట్లుగా అర్థమవుతా ఉంది. ఏమని చెప్తా ఉంది అంటే, నాతో మాట్లాడుతున్న దేవునికి నేను ఈ పేరు పెడుతున్నాను. ఏమని? చూచుచున్న దేవుడవు నీవే అని పేరు పెడుతున్నాను అని పెట్టింది. కొంచెం ఇక్కడ మనకు ఇంకా అంత కాన్ఫిడెన్స్ రాలేదు. ఏంటి అసలు యెహోవా దూత ఏంటి, యెహోవా ఏంటి? ఇంకొంచెం ముందుకెళ్ళి ఇంకా నెక్స్ట్ ప్రత్యక్షతలు కూడా చూద్దాం. అసలు ప్రత్యక్షతలు ఎక్కడ జరిగాయి, ఆ ప్రత్యక్షతల్లో ఇలాంటి బహుళత్వం ఉందా అన్న విషయం మనం చూద్దాం. ముందుకెళ్తే 18వ అధ్యాయం వస్తుంది. 18వ అధ్యాయం ఇంతవరకు అంకుల్ మనకు చెప్పారు. మమ్రే కదా, మమ్రే దగ్గర ఉన్న సింధూరవనంలో అబ్రహాము కూర్చుని ఉన్నప్పుడు ఏం జరిగింది? యెహోవా అతనికి కనబడెను. ఎవరు కనిపించారు? యెహోవా కనిపించాడు. యెహోవాతో పాటు ముగ్గురు, ఆయన కనులెత్తి చూడగా ఎంతమంది ఉండిరి? 3 మనుష్యులు ఉండిరి. ఆ 3 మనుష్యులు వచ్చినప్పుడు ఆ అబ్రహాం ఏం చేశాడు అంటే, అబ్రహాముకు ఒకసారి గుర్తుపెట్టుకోండి, నేను గుర్తు చేసిన మాట, 12వ అధ్యాయంలో మాట్లాడినటువంటి వాయిస్, 12వ అధ్యాయంలో ఆయన చూడకపోయినప్పటికీ గుర్తుంచుకున్నటువంటి ఆ స్వరము గుర్తుంచుకోండి. ఆ స్వరము విన్నాడు. విన్నప్పుడు ఏం చేశాడు? సాగిలపడి ఏమన్నాడు? అయ్యా, నువ్వు నన్ను దాటి వెళ్ళొద్దు, నేను భోజనం చేస్తాను, తప్పకుండా తిని వెళ్ళాలి అని చెప్పి వాళ్ళని అక్కడ ఉంచి వెళ్ళి ఒక లేగను, మంచి దూడను తీసుకుని దాన్ని మంచిగా భోజనం చేయించి తీసుకొచ్చి పెట్టి వాళ్ళకి అయిపోయిన తర్వాత ఇప్పుడు ఈయన మళ్ళీ ఆశీర్వదిస్తున్నాడు. ఎవరు ఆశీర్వదిస్తున్నారు? ఒకసారి చూడండి, 18వ అధ్యాయము అందుకు ఆయన 10వ వచనం, మీదటికి ఈ కాలమున నిశ్చయముగా మరలా వచ్చేదను. పదమూడవ వచనం ఇప్పుడు. అంతటా యెహోవా అబ్రహాముతో, వృద్ధురాలనైన నేను నిశ్చయముగా ప్రసవించదనా అని సారా నవ్వనేలా? యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉందా? మీదటికి ఈ కాలమున నిర్ణయ కాలమందు నీ యొద్దకు తిరిగి వచ్చదను. 17వ వచనంలో, అప్పుడు యెహోవా నేను చేయబోవు కార్యమును అబ్రహాము దాచదనా అంటే 3 వ్యక్తులు వచ్చారు, 2 మనుషులు అక్కడి నుంచి వెళ్ళిపోయారు. యెహోవా అక్కడే నిలుచుని ఆయనతో మాట్లాడుతున్నాడు. నేను నా స్నేహితుడైనటువంటి అబ్రహాముకు దాచుతానా? నేను చెప్తాను నేను చేయబోయే కార్యం. అదేంటంటే, సొదొమ మరియు గొమొరాలను నేను ఏం చేయబోతున్నాను? నాశనం చేయబోతున్నాను.
ఈయనతో డిస్కస్ చేస్తాను అంటూ డిస్కస్ చేస్తున్నాడు. అయ్యా మరి నీ బంధువు ఉన్నాడు కదా లోతును, ఆయన నువ్వు కాపాడుకోవాలి కదా అన్న ఇంప్లికేషన్లో మాట్లాడుతున్నట్లుగా ఉంది. అప్పుడు మన అబ్రహాం గారు కూడా ఆయనతో ఏం చేస్తున్నారు, నెగోషియేట్ చేస్తున్నారు, అంటే బేరం ఆడుతున్నారు. అయ్యా మరి 40 మంది ఉంటే చంపేస్తావా, 30 మంది ఉంటే చేస్తావా, 5 మంది ఉంటే చేస్తావా, 10 మంది ఉంటే చేస్తావా అనే దగ్గరికి వచ్చేవరకు ఆయనకు అర్థమైపోయింది ఈయన నీతిమంతులను చంపడలే అని. వెళ్ళిపోయాడు అక్కడి నుంచి. బేసిక్గా దేవుని యొక్క ప్రేమను అర్థం చేసుకున్నాడు. దేవుని యొక్క ప్రేమను అర్థం చేసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఈ యెహోవా ఎక్కడ ఉన్నాడు? భూమి పైన ఎవరితో మాట్లాడుతున్నాడు? అబ్రహాముతో మాట్లాడుతున్నాడు. ఇప్పుడు 19వ అధ్యాయానికి రండి. 19వ అధ్యాయము 23-24 వచనాలు. ఆ దేశమున సూర్యుడు ఉదయించెను. అప్పుడు యెహోవా సొదొమ మీదను గొమొర్రా మీదను, ఇప్పుడు యెహోవా యొద్ద నుండి గంధకములను మరియు అగ్ని ఆకాశము నుండి కురిపించెను అని ఉంటుంది. మరి దీనికి ఈ ట్రాన్స్లేషన్ కరెక్ట్ ట్రాన్స్లేషనే. నేను బైబిల్ను తర్జుమా చేసిన వాళ్ళకంటే బెటర్గా తర్జుమా చేయగలను అని చెప్పడం కోసం ఈ మాట చెప్పట్లేదు. కానీ సెంటెన్స్ ఫార్మేషన్ తెలుగులో ఎలా వచ్చిందో అది నిజానికి ఎలా రావాలి అంటే, అప్పుడు యెహోవా సొదొమ మీదను గొమొర్రా మీదను ఆకాశమందున్న యెహోవా వద్ద నుండి అగ్నిని గంధకములను కురిపించెను అని రావాలి. కింగ్ జేమ్స్ వర్షన్లో అలాగే వస్తుంది. Then the Lord rained upon Sodom and upon Gomorrah brimstone and fire from the Lord out of heaven అని వస్తుంది. ఇదే ట్రాన్స్లేషన్, అంటే ఇలాంటి అక్యురేట్ ట్రాన్స్లేషనే ఎన్ఆర్ఎస్బిలో కూడా వస్తుంది. ఇలాంటి ట్రాన్స్లేషనే ఎన్ఏఎస్బిలో కూడా వస్తుంది. అంటే న్యూ అమెరికన్ స్టాండర్డ్ బైబిల్, న్యూ రివైజ్ స్టాండర్డ్ వర్షన్, ఆ తర్వాత కేజేవిలలో కూడా ఇదే ట్రాన్స్లేషన్ ఉంటుంది. అంటే తెలుగులో ఉన్నటువంటి దాన్ని కూడా చక్కగా మనం ఒకవేళ చదివితే అదే అర్థమే వస్తుంది. ఏమని వస్తుంది అంటే, భూమిపైన అబ్రహాముతో మాట్లాడుతున్నటువంటి యెహోవా అక్కడి నుంచి బయలుదేరి ఎక్కడికి వెళ్ళాడు? సొదొమ గొమొర్రాలకు వెళ్ళాడు. వెళ్ళిన తరువాత ఆకాశమందున్న యెహోవా వద్ద నుండి ఏం కురిపించాడు? ఫైర్ అండ్ బ్రిమ్స్టోన్, అగ్నిని మరియు గంధకములను కురిపించాడు. ఇక్కడ కొంచెం క్లారిటీ వస్తున్నట్లుగా కనిపిస్తుంది, కానీ ఇంకా మబ్బులు ఉన్నాయి కదా. ఇంకొంచెం ముందుకెళ్దాం. ఇప్పుడు ఆదికాండము 19వ అధ్యాయం అయిపోయింది. ఆదికాండము 22వ అధ్యాయానికి వెళ్దాం. 22వ అధ్యాయంలో ఆదికాండంలో యెహోవా అబ్రహామును ఏం చేశాడు? పరిశోధించి అయ్యా మరి నీకు ఒక్కగానొక్కడైన కుమారుణ్ణి ఎవరిచ్చారు? నీకు నేనే ఇచ్చాను, మరి నువ్వే నాకు ఇచ్చేయి అని అన్నాడు. అంటే మన ప్రభువు చెప్పిన మాటకు ఒకసారి చదువుతారా? ఆ సంగతులు జరిగిన తర్వాత దేవుడు అబ్రహామును ఎవరు పరిశోధించారు? దేవుడు పరిశోధించాడు. ఓకే, చాలు. ఇప్పుడు దేవుడు పరిశోధిస్తున్నాడు అని మనకు ఎలా తెలుస్తూ ఉంది? అబ్రహాముకు తెలుసు ఆయన వాయిస్ ఏంటి. 12వ అధ్యాయంలో అబ్రహామును పిలిచినప్పుడు ఆయన ఏ విధంగా ప్రతిస్పందించాడో అదే విధంగా 22వ అధ్యాయంలోనూ ప్రతిస్పందిస్తున్నాడు. అదే విధంగా 18వ అధ్యాయంలోనూ ప్రతిస్పందించాడు. అబ్రహాము దేవుని స్నేహితుడిగా పిలువబడ్డాడు, లేకపోతే దేవునికి చాలా సన్నిహితుడిగా పిలువబడ్డాడు. ఎంత సన్నిహితుడిగా అంటే, నేను చేసేది నా స్నేహితుడైన అబ్రహాముతో నేను దాచిపెడతానా అన్నంత సన్నిహితుడిగా పిలువబడ్డాడు. ఆయనకు దేవుని స్వరం తెలుసు. దేవుణ్ణి చూడకుండానే ఆయన స్వరం వినే వెళ్ళినవాడు ఎవరు? అబ్రహాము. ఈ అబ్రహాముకు దేవుని స్వరం తెలుసు. ఆ స్వరము వచ్చినప్పుడు ఇది దేవుని స్వరమే అని ఆయనకు తెలుసు. అందుకనే చిత్తం ప్రభువా అని మోకరించాడు. ఇప్పుడు ముందుకెళ్దాం. 10వ వచనం. అప్పుడు అబ్రహాము చిత్తం ప్రభువా అని. ఓకే, ఎవరు పిలుస్తున్నారు? యెహోవా దూత పరలోకంలో నుండి పిలుస్తున్నాడు. అప్పుడు ఎలాంటి ప్రతిస్పందన ఉంది? చిత్తం ప్రభువా అనే ఉంది. మనము అర్థం చేసుకోవాల్సిన ఒక కల్చరల్ కాంటెక్స్ట్ ఒకటి ఉంది ఇక్కడ. అంటే సాంస్కృతిక పరమైనటువంటి ఒక కుంజి లేకపోతే ఒక తాళపు చెవి ఏంటంటే, హెబ్రీలు ఎవరు పడితే వాళ్ళని ప్రభువా అనరు. హెబ్రీలు ఎవరిని పడితే వాళ్ళని ప్రభువా అనరు.
ఏకేశ్వరవాదం మొదలుపెట్టిందే వాళ్ళు. అంటే మోనోథియిజం అన్నది మొదలుపెట్టిందే వాళ్ళు. మెసొపొటేమియా అనే ప్రాంతంలో బహుదైవారాధన ఉన్న సమయంలో నేనే దేవుణ్ణి అని ప్రభువు పిలువగా బయటకు వచ్చిన వాడు అబ్రహాం. ఈయన ఎవరిని పడితే వాళ్ళని చిత్తం ప్రభువా అని అనడు. దేవుణ్ణి మాత్రమే ప్రభువా అంటాడు. దేవుణ్ణి మాత్రమే ప్రభువా అనాలి అని చెప్పి తన ఇంటిని, తన ఇంటి ఇల్లాదులను మొత్తం విడిచిపెట్టి వచ్చినవాడు. అంటే తన ప్రాంతాన్ని విడిచిపెట్టి వచ్చినవాడు. ఎవరిని పడితే వాళ్ళని ప్రభువా అని పిలవడు. యెహోవా దూతను మాత్రం ఏమంటున్నాడు? చిత్తం ప్రభువా అంటున్నాడు. చిత్తం ప్రభువా అని. ఓకే, అతన్ని ఏమీ చేయొద్దు. నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుణ్ణి ఎవరికియా? నాకు ఇయ్యా. పిలిచింది ఎవరు? నాకు నీ కుమారుణ్ణి ఇమ్మని. మొదటి అధ్యాయంలో దేవుడు అబ్రహామును పరిశోధించను. అవునా కాదా? దేవుడు అబ్రహామును పరిశోధించి నీ కుమారుని నాకివ్వు అని పిలిస్తే, ఇక్కడ యెహోవా దూత ఏమని చెప్తున్నాడు? నీకొకగానైన నీ కుమారుడిని నాకు ఇవ్వడానికి నువ్వు వెనుదీయలేదు కాబట్టి నీవు ఎవరికి భయపడుతున్నావని. ఇదేంటిది? ఇక్కడ స్పష్టంగా మీకు ఎంతమంది వ్యక్తులు కనిపిస్తున్నారు? కనీసము దేవుడు అన్న ఒక ఎంటిటీ, ఒక వ్యక్తి, దేవుని దూత లేకపోతే యెహోవా దూత అన్న ఒక ఎంటిటీ మనకు కనిపిస్తూ ఉన్నారు. యెహోవా దూత అన్న ఎంటిటీ కూడా దేవుడు మాట్లాడినట్లే మాట్లాడుతున్నాడు. దేవుడిచ్చే ఆశీర్వాదాలే ఇస్తున్నాడు. దేవుడు చూపించే కాన్ఫిడెన్సే చూపిస్తున్నాడు. నేనే అసలు నిన్ను అడిగింది నీ కుమారుణ్ణి నాకు ఇమ్మని అని చెప్పుకుంటున్నాడు. ఇంకా ముందుకు వెళ్దాం కొంచెం. 16వ వచనము. నీవు ఎవరు ఆశీర్వదించింది? 12వ అధ్యాయంలో దేవుడు, యెహోవా దేవుడు ఆశీర్వదించాడు. ఇక్కడ ఆ క్లెయిమ్ ఎవరు చేస్తున్నారు? యెహోవా దూత క్లెయిమ్ చేస్తున్నాడు. నేను నిన్ను ఆశీర్వదిస్తానంటున్నాడు. ఇక్కడ మనం కొంచెం ఆగి ఆలోచించాలి. యెహోవా దూత, యెహోవా ఏంటిది? రెండు భిన్నమైనటువంటి ఎంటిటీస్ కనిపిస్తున్నాయి, లేకపోతే ఇద్దరు వేరు వేరు వ్యక్తులు మనకు కనిపిస్తున్నారు అన్న ఒక ప్రశ్న వస్తుంది. అలాగే ఇంకొంచెం క్లారిటీ కోసం మనం మన మనసులో కొంచెం ఆలోచిస్తూ ఉండొచ్చు. ఆ క్లారిటీని కూడా మనం చూద్దాం. ముందుకెళ్దాం. ఇప్పుడు ఆదికాండము, ఆ తర్వాత ఆయనకు పెండ్లి అయిపోయింది. కెతురాను పెళ్లి చేసుకున్నాడు, పిల్లలు పుట్టారు. ఆ పిల్లలకు అంతా సెటిల్ చేశాడు. సెటిల్ చేసిన తర్వాత ఇష్మాయేలు ఎక్కడ దాన్ని ఏమంటారు, ఇస్రాయిల్కు నార్థన్ పార్ట్లో ఆయన సెటిల్ అవ్వడం, కెతురాకు పుట్టిన వాళ్ళు ఇంకొక చోట సెటిల్ అవ్వడం అంతా జరిగిపోతుంది. ఇప్పుడు 28వ అధ్యాయానికి వస్తాం. ఎందుకు వస్తాము అంటే, ఇప్పుడు అబ్రహాము, ఇస్సాకు మరియు యాకోబులకు జరిగిన ప్రత్యక్షత గురించి చూస్తున్నాం. అబ్రహాముకు జరిగిన ప్రత్యక్షత 12వ అధ్యాయంలో చూసాం. తన భార్యకు జరిగిన ప్రత్యక్షత 16లో చూసాం. అబ్రహాము సారాలకు కలిగిన ప్రత్యక్షత 18లో చూసాం. 22వ అధ్యాయంలో అబ్రహాము ఇస్సాకులకు కలిపి కలిగిన ప్రత్యక్షత చూసాం. ఎందుకంటే బలిపీఠం దగ్గర ఎవరున్నారు? ఇస్సాకు కూడా ఉన్నాడు. అవునా కదా? అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుణ్ణి అని ప్రభు తాను ఐడెంటిటీ ఇచ్చాడు. తన ఆధార్ కార్డుగా చెప్పాడు. అది నేను ఎవరినంటే నేను అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుణ్ణి. నేను ఎవరు నువ్వు గుర్తుపెట్టుకోవటానికి ఇదే అని చెప్పాడు. ఇదే నా పేరు అన్నాడు. ఇప్పుడు అబ్రహాం, ఇస్సాకులు అయిపోయారు. యాకోబు దగ్గరికి వస్తున్నాం. యాకోబుకి ఏం జరిగింది అంటే, యాకోబు బయలుదేరి ఏశావుతో గొడవ పెట్టుకున్నాడు. ఎందుకు? జ్యేష్ఠత్వం కోసం. అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. లేయా కోసము, తర్వాత తన భార్య కోసము చాలా కష్టపడ్డాడు. కష్టపడిన తర్వాత ప్రభువు ఆయన ఆర్తనాదం చూశాడు. ఆయన ఆర్తనాదం చూసి, సరే ఈయన్ని కూడా మనము సరే అని చెప్పి ఆయన అక్కడి నుంచి నువ్వు ఆ గొర్రెల్లో, లేకపోతే ఆ గొర్రెల్లో చారలు ఉన్నట్టు పక్కకు పెట్టుకో అని చెప్పడం మొదలు పెడితే ఆయన అలా చేస్తాడు. అక్కడ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఏశావును కలవటానికి వెళ్ళేటప్పుడు ఏశావు ఎక్కడ చంపుతాడో అన్న భయంతో అందరినీ వెనక్కి పంపించేసి ఒకరోజు రాత్రి పడుకున్నాడు. అది ఈ కాంటెక్స్ట్. మరియు యెహోవా 13వ వచనం.
ఇప్పుడు యెహోవా దేవుడు ఏ ఆశీర్వాదం అయితే తన తండ్రి అయిన తన పితరుడైన అబ్రహాముకి ఇచ్చాడో అదే ఆశీర్వాదాన్ని మళ్ళీ యాకోబుకు గుర్తు చేస్తున్నాడు. ఇప్పుడు 15వ వచనంకి వస్తారా? ఇదిగో నేను నీకు తోడై ఉంటాను. ఎవరు మాట్లాడుతున్నారు? జాగ్రత్తగా చెప్పాలి మీరు నాకు. యెహోవా మాట్లాడుతున్నాడు. యెహోవా మాట్లాడి ఏం చెప్తున్నాడు? నేను నీకు తోడై ఉంటాను, నీవు వెళ్ళే ప్రతి స్థలమందు నిన్ను కాపాడుతాను, నిన్ను మరలా తీసుకొని వస్తాను. తను ఎక్కడ నూనె పోశాడు? యెహోవా కొరకు నూనె పోశాడు. అవునా కాదా? ఇది యెహోవా బలిపీఠము అన్నట్లుగా ఆయన నూనె పోశాడు. తన తలగడగా చేసుకున్నటువంటి ఆ రాయిని తీసి నూనె పోశాడు. ఈ దేవుడు యెహోవా అని ఆయన గుర్తించాడు. ఇప్పుడు ఆదికాండము 31వ అధ్యాయానికి రావాలి. 31వ అధ్యాయం. ఈ కాంటెక్స్ట్ అంతా మనం చదవడం చాలా ఇంపార్టెంట్. ఓకే, కాబట్టి కొంచెము జస్ట్ బేర్ విత్ మీ. 3వ వచనం. అప్పుడు యెహోవా చాలు. ఇప్పుడు నేను ఎందుకు ఈ ఫౌండేషన్ ఇస్తున్నాను అంటే, యెహోవా యాకోబు దూర ప్రాంతానికి వెళ్ళేటప్పుడు ఆయనను కాపాడుతూ తీసుకుని వెళ్ళాడు. అక్కడ ఆయన పడుతున్నటువంటి పాటలు ఉన్నప్పుడు యెహోవా ఆయనతో మాట్లాడాడు. యాకోబు యెహోవాను ఎరిగినవాడు. యాకోబుకు యెహోవా స్వరము, యెహోవా యొక్క గుణ లక్షణములు అర్థమయ్యాయి. భయంకరము అని అర్థం చేసుకున్నాడు. ఆయన నాకంటే గొప్పవాడు అన్న అర్థం ఆయనకు ఆల్రెడీ వచ్చేసింది. అలాంటి జ్ఞానంతో ఇప్పుడు 11వ వచనం చదవాలి. ఆ స్వప్నమందు దేవుని దూత పిలుస్తున్నది ఎవరు? చిత్తం ప్రభు అని యాకోబు ఎవరికి చెప్తున్నాడు? దేవుడైనా యెహోవాకు మాట్లాడుతున్నాడు. కానీ పిలుస్తున్నది ఎవరు? దేవుని దూత. ఇక్కడ మనము ఆగాలి, ఒకసారి ఆగి ఆలోచించాలి. ఎవరైతే ఆయనను ఆశీర్వదించారో, ఎవరికైతే ఆయన దీపస్తంభం కట్టి దాని మీద నూనె పోశాడో ఆ దేవుడు ఎవరని చెప్తున్నారు చూడండి. 13వ వచనం. నీవెక్కడ స్తంభము మీద నూనె పోసితివో, ఎక్కడ నాకు మొక్కుబడి చేసితివో ఆ బేతేలు దేవుడును నేనే అని ఎవరు చెప్తున్నారు? యెహోవా దూత చెప్తున్నాడు. కొంచెం మనం ఆగాలి. ఇక్కడ దాదాపు అన్ని పొరలు మనకు వీడిపోయినట్లుగా కనిపిస్తూ ఉంది. కనీసము 2 వ్యక్తులు దేవుని యందు కనిపిస్తున్నట్లుగా మనకు కనిపిస్తూ ఉంది. దేవుని వాక్యం ఆ విధంగా చెప్తా ఉంది. ఇప్పుడు కొంచెం ముందుకెళ్దాం. కొంచెం ముందుకెళ్ళి యాకోబు యొక్క ప్రత్యక్షతను ఇంకొంచెం మనము అర్థం చేసుకుందాం. ఆయన అలా జరిగిపోయింది. లాబాను ఇంటి నుంచి బయలుదేరి వచ్చినప్పుడు దేవునితో పెనుగులాడుతున్నాడు. ఆయనకు ఒక కొత్త పేరు రాబోతా ఉంది. ఇప్పుడు చూడండి 23వ వచనం నుంచి 32వ అధ్యాయము. యాకోబు వాడిని తీసుకుని ఓకే, దేవదూతలు అతనిని ఎదుర్కొని ఒక్క నిమిషం. ఎందుకు ఇది చదివించాను అంటే, యెహోవా దూత మాట్లాడినప్పుడు ఏం చేశాడు? చిత్తం ప్రభువా అన్నాడు. దేవుని దూతలు కనిపించినప్పుడు ఏం చేశాడు? ఇది దేవుని సేనలు అని అన్నాడు. కాబట్టి దేవుని స్థలం అన్నాడు. మీకు ఏమన్నా ఫరక్ కనిపిస్తూ ఉందా? ఏమన్నా తేడా కనిపిస్తూ ఉందా? అంటే కనిపించిన ప్రతి దూతను యెహోవా కింద లెక్కగట్టట్లేదు మన పితరులు. అర్థమవుతుందా నేను చెప్పేది? కనిపించిన ప్రతి దూత యెహోవా దూతయే. కనిపించిన ప్రతి దూత దేవుని దూత అయినప్పటికీ యెహోవాగా తన్ను తాను క్వాలిఫై చేసుకున్నటువంటి దూతలు కారు వాళ్ళు. ఈయనకు కనిపించారు దూతలు. కనిపించినప్పటికీ ఆయన ఏం చేశాడు? ఇది యెహోవా సేన అని గుర్తించాడు. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నాను అంటే, మన పితరులకు యెహోవా దూతకు మిగిలిన దూతలకు ఉన్న ఫరక్ తెలుసు. యెహోవా దూతగా చెప్పుకుంటున్నటువంటి వ్యక్తికి మిగిలిన ఆయన దూతలకు ఉన్నటువంటి తేడా మన పితరులకు తెలుసు. ఇది ఒకటి మనసులో పెట్టుకోండి.
ఇప్పుడు ముందుకెళ్దాం. తాను అతన్ని గెలవకుండా చూచి 25వ వచనం, ఈ 32వ అధ్యాయం 25వ వచనం. నీవు నన్ను ఆశీర్వదించితేనే గాని నేను నిన్ను పోనీయను. ఇంకా 30వ వచనం డైరెక్ట్. యాకోబు ఒక్క నిమిషం. ఇప్పుడు పెనుగులాడింది ఎవరితో? కానీ యాకోబు ఆ నరుణ్ణి ఎవరిగా అర్థం చేసుకుంటున్నాడు? దేవునిగా అర్థం చేసుకుంటున్నాడు. దేవునిగా అర్థం చేసుకుంటున్నాడు. నేను దేవుణ్ణి ముఖాముఖిగా చూశాను అని ఆయన చెప్తున్నాడు. చెబుతూ ఏమంటున్నాడు? ఆ స్థలానికి పెనుయేలు అని పేరు పెట్టాడు. పురాతన కాలము నుండి శాశ్వత కాలము ప్రత్యక్షతలు చూపిస్తూ వస్తున్నటువంటి మన ప్రభువును ఒకసారి ఆఖరిగా మన ప్రభువును గురించి ఈ మాట చూద్దాం. 48వ అధ్యాయం 48వ అధ్యాయం ఆదికాండం ఇంతటితో అయిపోతుంది. అంటే మన ప్రత్యక్షతల విషయంలో, మన పితరుల ప్రత్యక్షత విషయంలో అయిపోతుంది. 48వ అధ్యాయం 15వ వచనం. ఇప్పుడు యాకోబు ముసలివాడైపోయి తన పిల్లలను పిలిచి ఆశీర్వదిస్తున్నాడు. అప్పుడు యోసేపును పిలిచి, నా పితరులైన అబ్రహాము ఇస్సాకులు ఎవని ఎదుట నడుచుచుండిరో ఆ దేవుడు. ఇప్పుడు దేవుడు అన్నదానికి ఈయన ఒక ఐడెంటిటీ, ఒక గుర్తింపును చెప్తున్నాడు. ఎవరిని నేను దేవునిగా భావిస్తాను అంటే అంటూ చెప్తున్నాడు. ఎవరైతే ఏ దేవుని ఎదుటనైతే నా తండ్రులు అబ్రహాము మరియు ఇస్సాకులు నడిచారో ఆ దేవుడు, నేను పుట్టింది మొదలుకొని నేటి వరకు ఎవరైతే నన్ను పోషిస్తూ వచ్చారో ఆ దేవుడు. మనం చూసాం ఇంతకుముందు ఎవరు పోషించారు, ఏ దేవుడు పోషించాడు ఆయనను. ఆయన తలగడ పెట్టుకొని నిద్రపోతున్నప్పుడు యెహోవా నిలబడి మాట్లాడుతూ ఏమంటున్నాడు? నేను నిన్ను పోషిస్తాను, నేను నిన్ను రక్షిస్తాను, నేను నువ్వు వెళ్ళే దేశంలో ఉంటాను, నిన్ను మళ్ళీ తీసుకొని వచ్చి నీకు నీ భూమిని ఇస్తాను అని ఎవరు చెప్పారు ఆయనకి? యెహోవా దేవుడు. అందుకనే ఈ మాట మళ్ళా చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు? నన్ను పోషించినటువంటి దేవుడు. ఆ తర్వాత అనగా సమస్తమైన కీడులలో నుండి అన్ని కీడుల్లో నుంచి తప్పిస్తాను అని ఏ దేవుడు చెప్పాడు? యెహోవా దేవుడు. అందుకనే పెనుయేలు అని పేరు పెట్టాడు. ఎందుకు? ఇది దేవుని యొక్క స్థలము, ఇది భయంకరమైన దేవుడినా అని పెనుయేలు అని పేరు పెట్టి తన తలగడగా ఏ రాయినైతే పెట్టుకున్నాడో ఆ రాయి మీద ఏం పోసాడు? నూనె కూడా పోసాడు. ఇప్పుడు దానికి నిర్వచనం ఇస్తున్నాడు, క్వాలిఫికేషన్ ఇస్తున్నాడు. చూడండి ఎవరంటే ఆ దేవుడు. మళ్ళీ చదవండి. అనగా సమస్తమైన కీడులలో నుండి నన్ను తప్పించిన దూత ఈ పిల్లలను ఆశీర్వదించాలి. మన పితరులకు తన ప్రత్యక్షతను చూపిస్తూ వచ్చింది ఎవరు అని మనం ఆలోచిస్తే, అబ్రహాము మొదలుకొని ఇస్సాకు యాకోబులకు తన ప్రత్యక్షతను చూపిస్తూ వచ్చింది యెహోవా దూతగా తను తాను ఐడెంటిఫై చేసుకున్నాడు మన ప్రభు. నరునిగా ఐడెంటిఫై చేసుకున్నాడు మన ప్రభు. అంటే దీన్ని ఏమంటారంటే థియోలాజికల్ సర్కిల్స్లో ఈ పదం పెద్ద ఇంపార్టెంట్ కాదు కానీ కాన్సెప్ట్ ఇంపార్టెంట్. దీన్ని థియోఫేనీ అంటారు. అంటే దేవుని యొక్క ప్రత్యక్షతలు. దేవుడే తన సంపూర్ణమైనటువంటి మహిమలో మనకు కనిపిస్తే ఆయనను చూడటానికి మనం అసాధ్యం, మన కన్నులు సరిపోవు. ఆయన మహిమలో ఆయనను మనం సంపూర్ణంగా చూడలేం. ఆయన అగోచరుడు, ఆయన సమీపించరాని తేజస్సులో వసించేవాడు. అవునా కాదా? కానీ ఆయన ప్రత్యక్షత, ఆయన మనుషులకు అర్థమయ్యేంతగా ఎంతగా ఆయన తగ్గించుకోగలడు అన్నమాట యేసు ప్రభువు రాకముందే ఆయన చేస్తూ వస్తున్నాడు. పురాతన కాలము నుండి శాశ్వత కాలము తన ప్రత్యక్షతలు చూపిస్తూ వస్తున్నాడు. ఒకసారి ఆలోచిస్తే, మనకు సమయం లేదు కనుక కొన్ని స్క్రిప్చర్స్ మనం ఎగరేద్దాం. మనం కనుక ఒకసారి ఆలోచిస్తే, ఏ బండ నుంచి నీళ్లు తాగారు ఇశ్రాయేలీలు? ఇశ్రాయేలీలకు పగటిలో మేఘస్తంభంగా ఎవరు వచ్చారు?
ఇశ్రాయేలీయులకు రాత్రిలో అగ్నిస్తంభంగా ఎవరు 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 కాపాడారు? ఇశ్రాయేలీయులను ఎవరి బాహువు, ఎవరి కుడి హస్తము రక్షించింది? వీళ్ళందరూ ఇంకెవరో కాదు. ఈ పేర్లన్నీ ఇంకేదో కాదు. దేవుడు తన ప్రత్యక్షతను చూపిస్తూ రావటం. ఆయన నీళ్ళిచ్చే బండగా, పగటిలో అగ్నిస్తంభంగా, రాత్రిలో మేఘస్తంభంగా, ఇశ్రాయేలును కాపాడుతూ వస్తున్నటువంటి యెహోవా దూతగా, మన పితరులకు ప్రత్యక్షమైనటువంటి యెహోవా దూతగా, అబ్రహాము బలి ఇచ్చేటప్పుడు మాట్లాడేటటువంటి యెహోవా దూతగా, మోషేకి పొదలో కనిపించినటువంటి యెహోవా దూతగా తన ప్రత్యక్షతలు చూపిస్తూ వస్తున్నాడు. దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుంది అంటే, మన పితరులు ఏ దేవుడినైతే కొలిచారో, బైబిల్ ప్రకారంగా, బైబిల్లో మనం నమ్మినటువంటి మన దేవుడు కనీసము ఒంటరి వాడు కాదు. అవునా కాదా? ఒంటరి వాడైతే ఎలాంటి సమస్యలు వస్తాయో మనం మొదటి 2 రోజులు చూసాం. ఫిలసాఫికలీ, లేకపోతే తాత్వికంగా దానికి ఉన్నటువంటి ఇరుకులు మనం చూసాం. కాబట్టి ఇప్పుడు లేఖన ఆధారంగా మనం ఆల్రెడీ ఆలోచించుకున్న దానికి సపోర్ట్ చూస్తున్నాం. నిజానికి మనం ఉల్టా వెళ్ళాలి. లేఖనం ఏం చెప్తుందో దానికి ఫిలాసఫీ ఎత్తుక్కోవాలి, ఫిలాసఫీ ఏం చెప్తుందో దానికి లేఖనం కాదు. కానీ మనం మన అండర్స్టాండింగ్ కోసం, మన కన్వీనియన్స్ కోసం అలా చేస్తున్నాం. ఎనీవేస్, ఇప్పుడు ఇంకొంచెం ముందుకు వెళ్ళటానికి ముందు, దేవునిలో కనీసము 2 వ్యక్తులు మనకు కనిపిస్తున్నారు కాబట్టి ఏంటి ఇది అన్న విషయాన్ని కొంచెం దగ్గరుండి చూద్దాం. ద్వితీయోపదేశకాండము 6వ అధ్యాయం 4వ వచనం కనుక మనం చూస్తే, దేవుడు తాను గురించి ఏం చెప్తున్నాడు అన్న విషయం మనకు కనిపిస్తుంది. ఇశ్రాయేలు వినుము, నీ దేవుడైన యెహోవా అద్వితీయుడగు యెహోవా. దీన్నే మన ప్రభు గ్రీకు భాషలో కూడా యెహోవా అన్న చోట అదోనాయ్ అని వాడాడు, లేకపోతే ప్రభువు అని దాన్ని ట్రాన్స్లేట్ చేశారు. మొదట యాహ్వే అన్న పదాన్ని పూర్తిగా పలకటానికి వాళ్ళకి ఇష్టం లేకపోతే ఆ పేరును ఉచ్చరించడం వాళ్ళకు భయం కనుక యెహోవాగా కాన్సనెంట్స్ కలిపి చేసుకున్నారు. ఆ తరువాత ఆ పేరును కూడా పిలవటానికి వాళ్ళకు అధిక భక్తి. దాని కారణంగా వాళ్ళు హెషెం అని పిలిచారు, ఎలోహిం అని పిలిచారు, అదోనాయ్ అని పిలిచారు, అబ్ అని పిలిచారు. మన ప్రభువు ఎలోయి అని పిలిచాడు, ఎలోహిం అని పిలిచాడు, ఏలీ అని పిలిచాడు. పేర్లు భాష సంబంధించినటువంటి పేర్లు మనము వాడుతున్నప్పటికీ ప్రభువు దాన్ని గౌరవించాడు. ప్రభువు దాన్ని పర్వాలేదన్నాడు. నా పేరు తరతరములకు ఇదే పేరు అని ఏ పేరు చెప్పాడు? యెహోవా అన్న పేరు చెప్పాడు. కానీ ఆ భావం వచ్చే ఏ పదాన్ని వాడినా కానీ ఆయన దాన్ని కూడా గౌరవించాడు. మన ప్రభు సిలువ నుంచి ఏమని కేక వేశాడు? ఎలోయి ఎలోయి లామా సబక్తాని అని కేక వేశాడు. ఆ ప్రార్థన మన ప్రభువు చేస్తూ ఏమని దాన్ని అథారిటేటివ్గా చెప్పాడు అంటే, ఏమని కన్ఫర్మ్ చేశాడు అంటే, మీరు పిలిచే పేర్లలో ఒకవేళ, అందుకనే వీళ్ళు వస్తూ ఉంటారు కదా కొంతమంది, యేసు నామంలోనే ఉండాలి, యెహోవా నామంలోనే ఉండాలి, వాళ్ళకి చెప్పండి. మా ప్రభు అన్నీ కన్ఫర్మ్ చేశాడు, టెన్షన్ పడకండి. మనం తెలుగులో దేవుడు అని తర్జుమా చేసుకున్నంత మాత్రాన దేవుడు అన్న చోట యెహోవా కాదు అని కాదు. మనము హిందీ భాషలో బైబిల్ తర్జుమా చేసుకున్నప్పుడు పరమేశ్వర్ అని రాసుకున్నాం. పరమేశ్వర్ అని తెలుగులో మాట్లాడితే ఏమవుతుంది? ఎవరు గుర్తొస్తారు మనకు? కల్చరల్గా మనం వాడే భాషను కూడా ప్రభు గౌరవిస్తాడు. మనం ఓవర్గా స్పిరిచువల్ అయిపోయి, అవతలోడు చూసారా ఇలా అంటున్నాడు కాబట్టి వాడు నిజంగా దేవుని అనుచరుడు కాదు అని కొన్నిసార్లు తొందరపడి అవతల వాళ్ళని మనం ఏం చేస్తాం? క్రిటిసైజ్ చేస్తాం. కొంచెం జాగ్రత్తగా ఉండాలి అలాంటి విషయాల్లో. లెట్స్ హ్యావ్ లవ్ యాజ్ ది ప్రైమరీ ఆర్ ఫౌండేషన్ బిఫోర్ వీ క్రిటిసైజ్ ఎనీవన్. కొంచెం జాగ్రత్త ఉండాలి. సో హిబ్రీ భాషలో దీన్ని ఎలా పలుకుతారు అంటే, షమా ఇస్రాయేల్ యాహ్వే ఎలోహిను యాహ్వే ఎఖాద్ అని పలుకుతారు. అంటే ఇస్రాయేలు వినుము, నీ దేవుడైన యెహోవా అద్వితీయుడైన యెహోవా అని పలుకుతారు. అద్వితీయుడు అన్నప్పుడు వాడిన పదము ఎఖాద్ అన్న పదము, లేకపోతే ఒకరు అన్న అర్థం వచ్చినప్పటికీ అది సంఖ్యాపరమైన ఒకటి అని కాదు. ఉదాహరణకు ఒక పెన్ను అని అనటానికి హెబ్రీ భాషలో యాహిద్ పెన్ అనాలి, యాహిద్ పెన్ అనాలి, ఎఖాద్ పెన్ అనరు.
కుటుంబము అన్నప్పుడు ఎహాద్ కుటుంబము అంటారు. మనం బైబిల్లో నుంచి చూద్దాం. ఆదికాండము 2వ అధ్యాయం. ఆదికాండం 2వ అధ్యాయం. పెండిళ్లకు ఈ మాటలు చదువుతూ ఉంటారు. పెండిళ్ళు చేసేటప్పుడు ఈ మాటలు చదువుతూ ఉంటారు. ఒకసారి చూస్తామా? 24వ వచనం. పాస్టర్ గారు ఒకవేళ ఇక్కడ కూర్చుని ఉంటే వాళ్ళకి చాలా సుపరిచితమైనటువంటి మాటలు. కాబట్టి పురుషుడు తన తండ్రిని తన తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును, వారు ఏక శరీరమై ఉందురు అన్నప్పుడు ఏక అన్న పదం ఏదైతే ఉందో అక్కడ ఎహాద్ అన్న పదమే వాడారు. ఏక, ఇక్కడ ఎన్ని శరీరాలు ఉన్నాయి? 2 శరీరాలు ఉన్నాయి. కానీ బైబిల్ దృక్పథంలో వాళ్ళు ఆ 2 శరీరాలు ఎన్ని శరీరాలు? ఒక శరీరము, ఏక శరీరము. అంటే వాళ్ళిద్దరు అతుక్కుపోయారా? అంటే ఇంక ఇద్దరు కాదా? అలా కాదు. ఒకరిలో ఒకరు లీనమైపోయారా? అలా కాదు. ప్రభు వారిద్దరినీ సమానంగా చేశాడు. ఏ ఒక్కరు తక్కువ కాదు, ఏ ఒక్కరు ఎక్కువ కాదు. అలాంటి సమయంలో వారిద్దరిని కలిపి ఆయన ఏమంటున్నాడు? ఒక అంటున్నాడు, ఏక శరీరం అంటున్నాడు. అక్కడ వాడినటువంటి పదం కూడా ఎహాద్ అన్న పదమే. ఇదే మాట ఇంకొంచెం ముందుకెళ్ళినట్లయితే హృదయములు అనేకములు అన్నప్పుడు కూడా, హృదయములు అనేకములైనప్పటికీ భావం ఒకటే అన్నప్పుడు కూడా వాడిన పదం ఎహాద్ అన్న పదమే. మనకు సమయం లేదు కనుక కొంచెం ముందుగా వెళ్ళిపోదాం. మంచి తీసుకోవాలి. 11వ అధ్యాయం తీసుకుందాం. ఆదికాండం 11వ అధ్యాయం. 11వ అధ్యాయం 6వ వచనం. అప్పుడు యెహోవా ఇదిగో జనం ఒకటే. జనం ఒకటవుతుందా? ఎక్కువ మంది ఉంటారా? అదే మీనింగ్. ఒకటే అన్నప్పుడు వాడిన పదం ఎహాద్ అన్న పదం. అలాగే మన ప్రభువుని గురించి కూడా వాడిన పదము ఎహాద్ అన్న పదం. ఈ ఒకటి అని చెప్పటానికి ఎహాద్, హాద్, యహిద్ ఇలాంటి ఎన్నో పదాలు ఉన్నాయి. కానీ మన ప్రభువు తన్ను తాను గురించి మాట్లాడుకున్నప్పుడు మాత్రం ఈ పదాన్నే వాడతాడు, ఎహాద్ అన్న పదం వాడతాడు. ఈ పదము సంఖ్యాపరమైన ఒకటి కాదు. ఇది ఇట్స్ ప్లూరల్ మీనింగ్ వచ్చే ఏకవచనం. అంటే బహువచనము కలిగినటువంటి లేదా బహుళత్వము కలిగినటువంటి ఏకవచనం. అలాంటి పదాలు తెలుగులో లేవా? ఉన్నాయి. కుటుంబము ఒక పదమే, కానీ అందులో చాలామంది ఉంటారు. సైన్యము ఒక పదమే, కానీ ఏమంటారు? గెల, అరటి గెల, బృందం, ఇంకా టీం అన్నదాన్ని చెప్పారు, బృందం. అలాంటి పదాలు చాలా ఉన్నాయి తెలుగులో. ప్రతి భాషలోనూ ఉన్నాయి. నీళ్లకు బహువచనం ఉందా? ఎన్ని నీళ్ళు ఉంటాయి కదా? సో అంటే భాషను బట్టి మనం దాన్ని అర్థం చేసుకోవాలి. హెబ్రీ భాషలో కూడా ఎహాద్ అన్నప్పుడు అలాంటి అర్థమే వస్తుంది. దేవునికి వాడినటువంటి ఇంకొక పదం ఏమిటి అంటే, దేవుడు తను తాను గురించి మన ప్రభువు దేవుని గురించి వాడినప్పుడు ఏలియా ప్రవక్త ఎవరు నా పక్కన, దేవుని పక్కన ఉన్నారు, యెహోవా పక్కన, ఎవరు బయలు పక్కన ఉన్నారు అన్నప్పుడు వాడిన పదం ఎలోహిం అన్న పదం. ఎలోహిం అన్న పదము దాదాపు 2000కు పై సార్లు బైబిల్లో వాడబడి ఉంది. అదోనై అన్న పదం కూడా 2000కు పై చిలుకు బైబిల్లో వాడబడి ఉంది. అదోనై అన్న పదమైనా ఎలోహిం అన్న పదమైనా కానీ బహుళవచనమే. అంటే యెహోవా దేవునికి కాకుండా అన్య దేవతలకు వాడేటప్పుడు దేవతలు అనే దాన్ని తర్జుమా చేయాలి. అంటే దేవుళ్ళలో నీవు గొప్ప దేవునివి అన్న మాట ఉందనుకోండి, బైబిల్లో ఉంది. ఇప్పుడు ప్రస్తుతానికి మనం అక్కడికి వెళ్ళట్లేదు. దేవుళ్ళలో నీవు గొప్ప దేవుడివి అన్నప్పుడు ఎలోహింలలో నీవు ఎలోహిం అని రాయాలి హిబ్రూలో. అంటే అన్య దేవతలకు వాడినప్పుడు మాత్రం అది బహువచనం, మన ప్రభువుకు వాడినప్పుడు మాత్రం అది ఏకవచనం. ఎందుకు అంటే గౌరవార్థకం అయ్యా ఇది అని చెప్పేవాళ్ళు కొంతమంది ఉంటారు. అంటే దేవుణ్ణి బహువచనంతో ఎందుకు పిలుస్తారు అంటే ఆయన గౌరవిస్తారు. ఇప్పుడు రాజు ఉన్నాడు, నేను బయటికి వెళ్తున్నాను అంటే ఏమంటాడు? హమ్ బాహర్ జా రహే హై అంటాడు. మేము బయటికి వెళుతున్నాం, అది గౌరవం అని అంటారు.
చాలా కన్విన్సింగ్గా ఉంది కదా. అంటే నేను ఎక్కువ ముస్లింల మధ్య పనిచేస్తూ ఉంటాను. వాళ్ళు ఇలాంటివి తర్కాలు తీసుకొని వస్తూ ఉంటారు. ఏమనంటే, సమూహం గల ఐక్యత నువ్వు అంటున్నావు, అదేం లేదు, అదంతా పిచ్చిరానన్నా నీకు. ఇది గౌరవార్థకంగా వాడిన పదం అంతే. ఇప్పుడు మనం ఏం చూడాలి అంటే, దేవుడు తను తాను గౌరవించుకోవటానికి అలా మాట్లాడడా అన్న విషయం చూడాలి. మోషేతో మాట్లాడినప్పుడు నేను నిన్ను పంపిస్తున్నాను అన్నాడా, మేము నిన్ను పంపిస్తున్నామన్నాడా? ఆయన మాట్లాడుతున్నప్పుడు ఇది నా వాక్యము అన్నాడా, మా వాక్యము అన్నాడా? ఎక్కడైనా సరే ఒకవేళ వాడి ఉంటే అది ఎక్కడ వాడాడు అంటే, ఎక్కడ వాడాడు చెప్పండి? మనము పోయి దిగిపోయి. అక్కడ కూడా దేవునిలో బహుళత్వమే కనిపిస్తుంది, కానీ ఏకవచనం కాదు. అనుకొనెను, ఎక్సలెంట్. అంటే ఒక వ్యక్తి అనుకున్నారు అని కాదు అని మీ భావన. ఎక్సలెంట్. ఇంకా ఏదైనా మీరు చదివిన వాళ్ళు ఏదైనా గుర్తుందా? మన స్వరూపము చొప్పున, మన స్వరూపం మన పోలిక చొప్పున. ఇది గౌరవార్థకం కాదు. ఎందుకు అంటే, మన ప్రవక్తలు దేవుని పిలిచేటప్పుడు తమరు మీరు అని పిలిచారా, లేకపోతే రాయలసీమ భాషలో నాయన ఇటు రా అన్నారా? మనం ఏమంటాం? నువ్వు నేను అనే మాట్లాడుకుంటాం. ఇక్కడ మీరు అని మాట్లాడుకోం. హెబ్రీ భాషలో ప్రభువును కూడా అలాగే పిలిచారు. ఒక ఆయన అడిగాడు నన్ను, ఏంటి మీ బైబిల్లో ఏంటి ఇలా ఉంది, నువ్వు అని రాసుకుంటారండి, మీకు గౌరవం లేదా అంటే, బాబు బహుశా మా దేవుడు కూడా రాయలసీముడే అన్నాను. తమాషగా అన్నానులేండి. అంటే నేనేమన్నానంటే, బయటికి చూపిస్తే గౌరవం అన్నది మనుషుల పరిధి. ప్రభువుకు మన హృదయంలో ఏముందో తెలుసు. ఆయన మాటలకు చిక్కుకునేవాడు కాదు, భావనలకు చిక్కుకునేవాడు కాదు, మన హృదయాంతరంగాలు ఎరిగినవాడు. నువ్వు అన్నా గౌరవం ఇవ్వగలం, మీరు అన్నా మనసులో తిట్టుకోగలం. అది మనిషికి ఉండే వీక్నెస్, పాపపు బుద్ధి. అది ప్రభువుకు తెలుసు. కాబట్టి గౌరవార్థకం కాదు. పోనీ ఏ రాజైనా అలా మాట్లాడుకున్నాడా అని చూద్దాం. హెబ్రీ సంస్కృతిలో అసలు అలాంటి గౌరవార్థక పదాలు రాజులు ప్రవక్తలు వాడుకున్నారా అన్న విషయం చూస్తే, దావీదు ఎవరు, రాజా కాదా? దావీదు నేను వెళ్తాను, నేను చేస్తాను, నాకు సహాయం చేయని ప్రార్థన చేశాడు, కానీ మేము వెళ్తున్నాం మాకు సహాయం చేయండి అని రాయలేదు. ఎక్కడ ఏ కీర్తనలో రాయలేదు. కేవలం బైబిల్ గ్రంథమే కాదు, బైబిల్ గ్రంథానికి బయట ఉన్న చరిత్రలో కూడా ఎక్కడా ఏ రాజు తన్ను తాను బహుళ వచనం వచ్చేట్లుగా పిలుచుకోలేదు, వేరే రాజును బహుళ వచనం వచ్చేట్లుగా పిలవలేదు. నెబుకద్నెజరు ఎవరు, ఏ ప్రాంతానికి చెందినవాడు? పోనీ వాళ్ళ సంస్కృతిలో ఉందా అని చూద్దాం. బైబిల్లో రాసినటువంటి దానియేలు గ్రంథం తీసుకుంటే ఆయన ఏమన్నాడు? ఇది నేను కట్టినా, అవునా కదా, ఇది నా నగరం, నేను కట్టింది అని అనుకుంటే ఏమయ్యాడు? గాడిదయ్యాడు. లాస్ట్కు ప్రభువును పొగుడుతూ కూడా నీవే దేవుడవు అని ఏకవచనమే వాడాడు. సో ఇది గౌరవార్థకంగా వాడే పదం అనేటువంటి మాట తప్పు. దానికి ఏ ఎక్స్ప్లెనేషను లేదు. ఈ ఒకే ఒక ఎక్స్ప్లెనేషన్ ఉంది. అదేంటంటే, దేవుడు నిజముగా బహుళత్వం గలవాడు. దేవుడు నిజముగా బహుళత్వం గలవాడు కాబట్టే ఆ పదజాలం వాడాడు. తన్ను తాను గురించి మాట్లాడుకున్నప్పుడు ఆ పదజాలం వాడాడు కాబట్టే, తనలో బహుళత్వం ఉంది కాబట్టే పురాతన కాలము నుండి శాశ్వత కాలం వరకు తన ప్రత్యక్షతలు ఇస్తూ వస్తున్నప్పుడు ఆకాశములో ఉన్నటువంటి యెహోవా వద్ద నుండి అగ్నియు గంధకములు ఇక్కడున్నటువంటి యెహోవా కురిపించగలుగుతున్నాడు. పొదలో దేవుని యెహోవా దూత మాట్లాడేది మాత్రం యెహోవా అంటాడు, కనిపించేది మాత్రం యెహోవా దూత అంటాడు. యెహోవా దూత కనిపించి నీటి బుగ్గ దగ్గర ఆమెను ఆశీర్వదిస్తే, నాకు కనిపించింది యెహోవా అని హాగరు పేరు పెడుతుంది. తలకాయ కింద రాయి పెట్టుకొని పడుకొని పొద్దున్నే లేచి దాన్ని ఏం చేస్తాడు, దానిపైన నూనె పోసి ఏమంటాడు, నాతో రాత్రి మాట్లాడింది యెహోవాయే అని పేరు పెట్టి తన పిల్లోడిని దించేటప్పుడు ఏమంటాడు, యెహోవా దూత అంటాడు. మన పితరులకు అర్థమైన దేవుడు ఈ దేవుడు. మన పితరులకు ఏమని అర్థమయ్యాడు అంటే, ఆయన ఒక్క దేవుడు. ఇశ్రాయేలు వినుము, నీ దేవుడైన యెహోవా
అద్వితీయుడగు యెహోవా. మన వాళ్ళు చాలా చక్కగా తర్జుమా చేశారు, చక్కగా అనువదించారు. ఒక దేవుడు అని చేయలేదు, అద్వితీయుడు అని చేశారు. అంటే ఆయన పోలినోళ్ళు ఇంకొకరు లేరని, ఆయనను పోలిన వాళ్ళు ఇంకొకరు లేరని. అద్వితీయుడు, అద్వితీయ కుమారుడు అంటే యునీక్, ఆయనను పోలిన ఇంకొకరు లేరు అని చెప్పటం అని వచ్చే అలాంటి అర్థం వస్తుంది ఆ మాటకి. అంటే బహుళత్వము కలిగినటువంటి ఒక దేవుడు ఇంకెక్కడా లేడు, ఆయన తప్ప ఎక్కడా లేడు. కనుక త్రిత్వము అన్నటువంటి మాటకు, త్రిత్వము అన్నటువంటి ఈ కాన్సెప్ట్ బైబిల్లో మాత్రమే కనిపిస్తుంది. దాన్ని కాపీ కొడుతూ చాలా కనిపిస్తాయి బయట, కానీ నిజానికి కనిపించేది మాత్రం కేవలం త్రిత్వంలోనే మనకు కనిపిస్తుంది. జకర్యా గ్రంథానికి వెళ్దాం. కొంచెం ప్రవక్తల గ్రంథానికి వస్తున్నాం ఇప్పుడు మనం. జకర్యా గ్రంథము 2వ అధ్యాయం. ఎంతుంది బ్రదర్ నాకు టైము? 10 minutes ఉందా? జకర్యా గ్రంథం 2వ అధ్యాయం 5 నుంచి 13 వరకు ఎవరైనా చదవాలి గట్టిగా. నేను ఒక ప్రవక్త ఒక పట్టణం చుట్టూ అగ్ని ప్రాకారంగా ఉండగలుగుతాడంటారా? నా ప్రశ్నకు మీరు సమాధానం చెప్పాలి. ఒక ప్రవక్త, ఇప్పుడు మాట్లాడేది ప్రవక్తనా దేవుడా అన్నది నా ప్రశ్న. యాక్చువల్గా ఒక ప్రవక్త అగ్ని ప్రాకారంగా మొత్తం ఒక నగరం చుట్టూ ఉండగలుగుతాడంటారా? ఉండలేడు కదా. నేను దాని చుట్టూ ఓకే, ఇదే యెహోవా వాక్కు. ఇప్పుడు అంటే ఎవరు మాట్లాడుతున్నారు? యెహోవా మాట్లాడుతున్నాడు. ఓకే, కంటిన్యూ. ఉత్తర దేశంలో ఉన్నవారారా తప్పించుకొని రండి. ఆకాశపు 4 వాయువులంత విశాలంగా నేను మిమ్మల్ని వ్యాపింపజేసి ఉన్నా. ఇదే యెహోవా. బబులోను దేశంలో నివాసులకు సియోను, అచ్చటి నుండి తప్పించుకొని పొమ్ము. ఇదే యెహోవా. సైన్యముల అధిపతి యెహోవా సెలవిచ్చినది ఏమనగా, మిమ్మును పుట్టినవాడు తన కనుగుడ్డును పుట్టినవాడని ఎంచి తనకు ఘనత తెచ్చుకొనదలచి మిమ్మును దోచుకొనిన అన్ని జనుల యొద్దకు ఆయన నన్ను పంపి ఉన్నాడు. యెహోవా వాక్కు అంటే మాట్లాడుతున్నది ఎవరు? యెహోవా మాట్లాడుతున్నాడు. ఏమంటారు? యెహోవా మాట్లాడుతూ ఏమంటున్నాడు? ఆయన నన్ను. ఎవరు పంపారు? ముందు చూద్దాం, ఇంకా ముందు చూద్దాం. సియోను నివాసులారా, నేను వచ్చి మీ మధ్యను నివాసము చేతును, సంతోషముగా నుండి పాటలు పాడుడి. ఇదే యెహోవా వాక్కు. అంటే ఇంకా యెహోవాయే మాట్లాడుతున్నాడు. అవునా? ఆ దినమున అన్యజనులు అనేకులు యెహోవాను హత్తుకొని ఎవరికి జనులు అవుతారు? మరి నాకనుంది అక్కడ. యెహోవాను హత్తుకుంటే నాకెట్లా అవుతారు జనులు? యెహోవా మాట్లాడుతున్నాడు. ఓకే, రైట్. సో వచ్చింది ఎవరు అయితే? ఇప్పుడు మళ్ళీ చదువుదాం. ఆ దినమున అన్యజనులు అనేకులు యెహోవాను హత్తుకొని నాకు జనులగుదురు, నేను మీ మధ్య నివాసము చేతును, అప్పుడు యెహోవా నన్ను పంపి ఉన్నాడని. యెహోవా పంపాడంట. మరి వచ్చింది ఎవరు? యెహోవా వాక్కు వచ్చిందా? ఎలా? ఏమంటారు? దూత ద్వారా మాట్లాడుతున్నాడా? ఇక్కడ రాలేదు. అప్పుడు యెహోవా నన్ను మీ యొద్దకు పంపి ఉన్నాడని మీరు తెలుసుకొందురు. అయిపోయిన తర్వాత, మరియు తనకు స్వాస్థ్యమని యెహోవా ప్రతిష్ఠితమైన దేశములో యూదాను స్వతంత్రించుకొనును, యెరూషలేమును ఆయన ఇకను కోరుకొనును. సకల జనులారా, యెహోవా తన పరిశుద్ధమైన నివాస స్థానమును విడిచి నివాసమును విడిచి వచ్చుచున్నాడు. ఆయన సన్నిధిని మౌనులై ఉండుడి. యెహోవా తన సన్నిధిని విడిచి వచ్చుచున్నాడు. ఆయనను పంపుచున్నవాడు యెహోవాయే, వచ్చినవాడు యెహోవాయే. యెహోవాను హత్తుకుంటే ఎవరికి జనులవుతారు? నాకు జనులవుతారు అని చెప్పినవాడు యెహోవాయే.
ఇది దేవుని యందలి బహుళత్వానికి దేవుడు చేసినటువంటి ప్రణాళికకు ఒక ఉదాహరణ. ఇలాంటి ఉదాహరణలు చాలా ఉన్నాయి. 5 నిమిషాలలో నేను ముగించలేను కాబట్టి మొత్తం లేఖనాల్లోకి వెళ్ళలేం కాబట్టి దీనికి ఒక మంచి కంక్లూజన్ ఇచ్చే ప్రయత్నం చేస్తాను. ఒక్కసారి 8వ వచనం చదవండి. 8వ వచనంలో ఏముంది? సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చినదేమనగా, మిమ్మును ముట్టినవాడు. సో ఇప్పుడు ఎవరు మాట్లాడుతున్నారు? 8వ వచనంలో సైన్యములకు అధిపతియగు యెహోవా. 9వ వచనంలో ఏమంటున్నాడు? నేను నా చేతిని వారి మీద ఆడించగా వారు తమ దాసులకు దోపుడు సొమ్మగుదురు. అప్పుడు సైన్యములకు అధిపతియగు యెహోవా నన్ను పంపినాడని మీరు తెలుసుకోండి. సైన్యములకు అధిపతియగు యెహోవా ఎవరినైతే పంపాడో ఆయన చేతిని ఆడిస్తే ఏమవుతుంది? వాళ్ళు దోపుడు సొమ్ము అయిపోతారు. ఇక్కడ స్పెసిఫిక్గా ఒక యెహోవా పంపించటము, ఒక యెహోవా రావటము, ఆ యెహోవా చేయిని ఆడిస్తే ప్రజలు ఏమవుతారు? దోపుడు సొమ్ము అవటం మనం స్పష్టంగా చూస్తున్నాం. 10వ వచనంలో ఏముంది? సీయోను నివాసులారా, నేను వస్తాను అని ఎవరు చెప్తున్నారు? యెహోవాయే చెప్తున్నాడు. ఆ తర్వాత 11వ వచనం చదవండి. ఆ దినమున అన్యజనులు అనేకులు యెహోవాను హత్తుకుంటారు, నాకు జనులు అవుతారు అని ఎవరు చెప్తున్నారు? యెహోవాయే చెప్తున్నాడు. యెహోవాను హత్తుకుని యెహోవాకు జనులు అవుతారు కానీ నాకెట్లా? తర్వాత అప్పుడు యెహోవా నన్ను మీ యొద్దకు పంపి ఉన్నాడని మీరు తెలుసుకొందురు. స్పష్టంగా పంపించే యెహోవా మనకు కనిపిస్తున్నాడు, వచ్చిన యెహోవా కూడా మనకు కనిపిస్తున్నాడు. ఆఖరిగా 13వ వచనంలో ఏమని కనిపిస్తూ ఉంది? పరిశుద్ధమైన నివాసమును విడిచి ఎవరు వస్తున్నారు? యెహోవా వస్తున్నాడు. ఈ మాటను నేను కన్ఫ్యూజన్ లేకుండా ఫుల్ఫిల్ చేయటానికి యెషయా గ్రంథానికి వెళ్తాను. చదివి ముగిస్తాను అంతే. యెషయా గ్రంథము 48వ అధ్యాయం. యెషయా గ్రంథము 48వ అధ్యాయం. మనం ఎక్కడ మొదలుపెట్టాం? మీకా గ్రంథం 5:2లో మొదలుపెట్టాం. ఏమని చెప్పాడు ఆయన? పురాతన కాలము నుండి శాశ్వత కాలము తన ప్రత్యక్షతలు చూపిస్తూ వస్తున్నాడు, లేదా కనపరుస్తూ వస్తున్నాడు అని మనం చూసాం. ఇప్పుడు మనం జాగ్రత్తగా చూడాల్సింది 16వ వచనంలో చూడండి. నేను ఆది నుండి రహస్యముగా మాట్లాడిన వాడిని కాదు. ఏ ఆది అన్న ప్రశ్న మనకు వస్తుంది. దాని కిందనే దానికి ఆన్సర్ ఉంటుంది చూడండి. ఏ ఆది అంటే ఆ సమయము అన్నది పుట్టిన కాలం మొదలుకుని సమయం అన్నది లేదు. అప్పటి నుండి కూడా నేనే అక్కడ ఉన్నాను. ఇప్పుడు ప్రభువగు యెహోవాయు ఆయన ఆత్మయు నన్ను పంపిన యెహోవా. నెక్స్ట్ సెషన్లో మనం 48వ అధ్యాయం పైన కొంచెం సమయం కేటాయిద్దాం. కొంచెం సమయం కేటాయించి దాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. మీ ప్రశ్నలు ఏమైనా ఉంటే కూడా నెక్స్ట్ సెషన్ అయిపోయిన తర్వాత లాస్ట్లో ఒక 5 మినిట్స్ ఇస్తాను. అందులో మీరు ప్రశ్నలు నాకు అడగచ్చు, నేను సమాధానాలు చెప్పే ప్రయత్నం చేస్తాను. విత్ ద హెల్ప్ ఆఫ్ మీరందరూ కూడా సాయం చేయండి. ప్రభు కూడా సాయం చేస్తాడు మనకు తప్పకుండా. అయితే చివరిగా లేచి నిలబడినట్లయితే మనం ఒక చిన్న పాట పాడి ప్రభుని స్తుతించి ముగిద్దాం. ఒకే ఒక చరణం. మన దగ్గర క్లాసికల్ సింగర్ ఉన్నారు, అయ్యగారు, చాలా బాగా పాడతారు. భీకరుండవు మా యెహోవా పీఠం ఎదుటన్ గూడరే అన్న పాట పాడదాం. మనకు అందరికీ వచ్చిన పాటే. ఇక్కడ బ్యాప్టిస్ట్ ఉన్నా, సిఎస్ఐ ఉన్నా, ఎంపీ ఉన్నా, ఇంక ఎవరున్నా కానీ అందరికీ ఈ పాట వస్తుంది. కాబట్టి ఈ పాట పాడదాం.